మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం. ఈ సంచిక కాస్త ఆలస్యంగా వచ్చింది. ఇంతకుముందు పల్లవికి జ్వరం రావడం, చరణ్ సేవలు చేయడం, అన్నింటినీ పక్కన పెట్టడం పనులు, చాలా ఆనందమయమైనటువంటి జీవితాన్ని కొన్ని రోజులు గడపడం మనం చెప్పుకున్నాం, చదువుకున్నాం. జ్వరం తగ్గి దాదాపు 3 నెలలు అవుతున్నా పల్లవికి ఇంకా నీరసంగానే ఉంది. పూర్వపు బలం తిరిగి రాలేదు. ఇది ఆందోళన కలిగిస్తోంది చరణ్కి. హార్లిక్స్, బోర్నవిటా లాంటివి బలవంతంగా తాగిస్తున్నాడు ఆమె చేత. పల్లవి తేలిగ్గా నవ్వేస్తోంది అన్నిటికీ. ఒక రోజున డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేద్దాం, ఎందుకు ఈ వీక్నెస్ తగ్గడం లేదు, అన్నీ చెకప్ చేయించుకుంటే మంచిదేమో అన్నాడు చరణ్ పడుకోబోతూ. ఏ చెకప్స్ అవసరం లేదండి అన్నది పల్లవి. నువ్వు అట్లాగే అంటావు, నీ గురించి నీకు అసలు అక్కర్లేదు. అదే నాకు కానీ శృతికి కానీ వస్తే నువ్వు ఊరుకుంటావా? అంతంత మాటలు వద్దండి, ఇప్పుడు ఎవ్వరికి ఏది రావద్దు కూడా అన్నది పల్లవి. అంత తేలిగ్గా తీసేయద్దు పల్లు, నా మాట విను. చేతుల్లోకి తీసుకున్నాడు ఆమెని. అబ్బా, ఈ టానిక్లు టాబ్లెట్లు నేను వేసుకోలేనండి, తలుచుకుంటేనే వాంతి వస్తోంది, మొహం చిట్లించింది. ఆప్యాయంగా నవ్వాడు చరణ్. ఏం లేదండి కంగారు పడడానికి, నేను సంగతి చెప్పనా, నాకు అనుమానంగా ఉంది అంది కాసేపటికి పల్లవి. ఏమిటి అన్నాడు ఆమె జుట్టు నిమురుతూ. మన శృతికి చెల్లెలో తమ్ముడో ఏంటి? అదిరిపడి లేచి కూర్చున్నాడు చరణ్. సిగ్గుతో మొహం ఎర్రబడిన పల్లవి తదేకంగా అతన్ని చూస్తోంది. వీల్లేదు వీల్లేదు అని పదే పదే అనుకున్నాడు చరణ్. పల్లవి పక్కనే నిర్మలంగా నిద్రపోతోంది. ఇంకా కానుపు రాకూడదు, మీ ఆవిడికి ప్రమాదం, ఇంకా ఇప్పుడు ఆమెకి స్టెరిలైజ్ చేయడానికి వీల్లేదు, చాలా వీక్గా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదా మీరే ఆపరేషన్ చేయించుకోవాలి. శృతి పుట్టినప్పటి డాక్టర్ హెచ్చరిక, ఆ తాలూకు మాటలు చెవిలో ప్రతిధ్వనించసాగాయి చరణ్కి. తను ఆమెకి ఈ విషయం చెప్పలేదు. అయినా ఎందుకు తాను నిర్లక్ష్యం చేశాడు? అప్పుడే తను ఆపరేషన్ చేయించుకుంటే ఎంత బాగుండేది. అయినా శృతికి 5 నుండి 6వ ఏడు నడుస్తోంది, ఇంకా ఏమీ లేనట్టే అని అనుకున్నాడు. పల్లవికి సంగతి చెప్పి పెట్టడం ఎందుకులే అనుకున్నాడు. చెప్పాల్సిన అవసరము రాలేదు. కానీ ఇప్పుడు ఈ వైపరీత్యం ఏమిటి? పల్లెకి ఏమవుతుందో గుండె దడదడలాడింది. అమ్మో, తన పళ్ళు తనకు దూరం అయితే తను బతకగలడా? శృతి గతి ఏమవుతుంది? చిచి, ఇట్లాంటి అపభ్రంశపు ఆలోచన రాకూడదు. పల్లవికి ఏమీ కాకూడదు, కానివ్వడు కూడా తను. దీనికి ఏదో ఒకటి చేస్తాడు, చేసి తీరుతాడు. అయినా అనుమానమే, అందుకే ఇప్పుడే ఏదైనా చేసేస్తే మంచిది. ఆలస్యం అమృతం విషం. రాత్రంతా దొర్లుతూనే ఉన్నాడు, నిద్ర లేదు. రోజులు గడుస్తున్నాయి. చరణ్ అశాంతిగా ఉన్నాడు. పల్లవికి అతడి ధోరణి అర్థం కావట్లేదు. ఒక రోజున అన్నాడు, పల్లు, ఇంకో పాప పుడితే మనం శృతిని బాగా పెంచగలమా? పల్లవి ఆశ్చర్యంగా చూసింది. అదేం ప్రశ్న అండి, ఎందుకు చూడలేము? ఆహా, అది కాదు, ఇప్పుడు చూడు, మన అటెన్షన్ అంతా దానికే ఇస్తున్నాం, ఇంకోళ్ళు పుడితే కొంత దానికి ఇచ్చే అటెన్షన్ తగ్గుతుంది, అవునా కాదా? అన్ని విషయాల్లోనూ ఇప్పుడున్నట్టుగా ఉండలేం కదా, ఉన్న దాంట్లో భాగం చేయాలి, అన్నింటికీ ఆలోచించాలి. ఇప్పుడైతే దానికి కావలసినవన్నీ కొనిపెడుతున్నాం, అది ఎంత ఖరీదైనా సరే. మంచి స్కూల్లో చేర్చాం, ఇంకా పెద్ద చదువులు చెప్పిస్తాం, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, మనకున్నదంతా దానికే ఇస్తాం, చీకు చింత లేకుండా ఉంటాం. కన్నార్పకుండా చూస్తూనే ఉంది పల్లవి. అందుకని మనకి ఇంకా పిల్లలు వద్దు పల్లవి, శృతొక్కతే చాలు. మనసులో ఉన్నవి చెప్పేశాడు చరణ్. తేలిగ్గా శ్వాస విడిచాడు. ఆ తర్వాత, మీకేమన్నా పిచ్చా లేక మతిపోయిందా ఉండబట్టలేక అడిగింది పల్లవి. నువ్వేమన్నా అనుకో పల్లవి, నా అభిప్రాయం మాత్రం ఇదే, అది మారదు. ఇంకా మీరేమనుకున్నా సరే, మీరన్న దానితో మాత్రం నేను ఏకీభవించను. పాపకి తలదువ్వే మిషతో లోపలికి వెళ్ళిపోయింది పల్లవి.
ఈ మాటలతో చాలా బాధపడింది పల్లవి. చాలా కోపం కూడా వచ్చింది. ఏంటి ఈయన విపరీతపు బుద్ధులు, రోజు రోజుకి మితిమీరిపోతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియకుండా పోతున్నట్టుంది అని కొంచెం గట్టిగానే అనుకుంది. లేడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసింది పల్లవి గర్భవతి అని. ఆవిడ మామూలుగానే పరీక్ష చేసి మందులు టానిక్కులు రాసింది. ఏం భయం లేదని చెప్పింది. చరణ్ ఏదో అడగాలనుకుని అడగలేకపోయాడు. డాక్టర్ చెప్పిందిగా, ఏం భయం లేదేమోలే అనుకున్నాడు. తనను తాను సమాధానపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీలున్నప్పుడల్లా పల్లవికి నచ్చచెప్తూనే ఉన్నాడు. ప్లీజ్ పల్లు, నా మాట వినవు, మనకింక పిల్లలొద్దు, నువ్వు బలహీనంగా ఉన్నావు, దీనికి నువ్వు తట్టుకోలేవు, డాక్టర్ని అడిగి ఇంకా మాట్లాడకండి. ఇదెక్కడ విడ్డూరు, ఒక పిల్లని పెంచగలిగిన వాళ్ళ ఇంకో పిల్ల బరువా? ఏమైనా నాకు కొడుకుని కనాలనుంది, కొడుకే పుడతానని నమ్మకం ఏంటి? లేకపోతే ఇంకో కూతురు అయితే మాత్రమే. మా అమ్మమ్మ చెప్పేది, ఒక బిడ్డ బిడ్డే కాదని. దాటేసింది పల్లవి. చరణ్కి మనోవ్యాధి ఎక్కువ అవుతోంది. అసలు సంగతి చెప్పేద్దామా అనే ఆవేశం వచ్చేది. ఒకవేళ నేను చెప్పినా వింటుందా? తన ప్రాణం పోయినా బిడ్డే కావాలంటుందేమో. పైగా అది మనసులో పెట్టుకుంటే మరీ కష్టం కదా. ఏం చెయ్యాలి తను? తన ఒక డాక్టర్ ఫ్రెండ్ని కలుసుకొని చర్చించాడు ఈ విషయాన్ని. అన్నీ వివరంగా చెప్పాడు. ఆ డాక్టర్ కూడా మరీ అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదని, సవ్యంగా జరిగిపోతుందని చెప్పాడు. అయినా అబార్షన్ చేయించాలంటే ఈ నెలలోనే చేయించాలని, ఆ తర్వాత అయితే ప్రమాదం అని చెప్పాడు. ఏదో విధంగా ఈ సంగతిని పసిగట్టిన పల్లవి మొండికేసింది, ఎదురు తిరిగింది. చరణ్ నిస్సహాయుడైపోయాడు. పల్లవిని పరీక్షిస్తున్న లేడీ డాక్టర్ దగ్గర నర్సును చూశాడు చరణ్. సంగతి చూచాయిగా చెప్పి, గర్భం పోగొట్టుకోవడానికి ఏదన్నా మందు చెప్పగలరా, నిరపాయంగా ఉండాలి అని చెప్తే ఆ నర్సు ఆశ్చర్యపోయింది. తర్వాత ఏదో మందు పేరు చెప్పింది. దీనివల్ల ఏ ప్రమాదము లేదు కదా, ఏం భయం లేదు బాబు, ఇంకో 3వ నెలేగా, భయం లేదు, అంతా సాఫీగానే అయిపోతుంది. అంతగా అయితే ఆ టైంకి నేను వస్తాగా, ఈ చేతులతో ఎన్ని పురుళ్ళు పోసానో, ఎన్ని ఇట్లాంటివి చేశానో, మీకేం కంగారు అవసరం లేదంటూ ఆ నర్సు అతడిచ్చిన పచ్చ నోటు అందుకుంటూ ఆ మందేదో కొనుక్కొచ్చాడు చరణ్. అతడి ధోరణికి విసిగిన పల్లవి, ఏ మందులు మాత్రలు నేను వేసుకోను అని గట్టిగా మొండికేసింది. ఈసారి వేసుకోనని మొరాయించింది. నీళ్లల్లో కల్పిస్తారన్నాడు చరణ్. ఏమనుకుందో ఏమో, అక్కర్లేదు ఇటు ఇవ్వండి అని తీసుకుని అతడు నీళ్లు తాగడానికి వెళ్ళగానే కిటికీలోంచి బయటికి విసిరేసింది. అన్ని ప్రయత్నాలు వ్యర్థమై గర్భం నిలిచింది పల్లవికి. నెలలు గడుస్తున్న కొద్దీ చరణ్ బాధ ఎక్కువై మనశ్శాంతి లేకుండా పోయింది. ఆఫీస్ పని కూడా శ్రద్ధగా చేయలేకపోతున్నాడు. పల్లవి మాత్రం నిశ్చింతగా ఉంది. చలాకీగా పనులన్నీ చేసుకుపోతోంది. కానీ చరణ్ పద్ధతే ఆమెకు అర్థం కాకుండా ఉంది. సరిగ్గా మాట్లాడడు, ముభావంగా ఉంటాడు, ఏదో పరధ్యానంగా ఉంటాడు. ఎన్నో విధాల అనునయించి చెప్పింది, ఉత్సాహపరిచింది, నవ్వించింది. అయినా అతడి ధోరణి అతడిదే. తన ఉత్సాహాన్ని పంచుకోవడానికి శృతి దొరికింది ఇప్పుడు పల్లవికి. తీరుకున్నప్పుడల్లా శృతితో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కూర్చునేది పల్లవి. శృతి చిన్నప్పటి బట్టలన్నీ చక్కగా మడతబెట్టి ఒక చోట పెట్టింది పల్లవి. ఉయ్యాల మంచాన్ని సరిచేయించింది. అమ్మా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అడిగింది శృతి. మన ఇంటికి ఇంకో చిన్న పాప వస్తుందే, అందుకని. ఎప్పుడు వస్తుంది? కొన్నాళ్ళైనాక. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎత్తుకుంటాను, ఆడుకుంటాను. అమ్మ నాకెంతో ఇష్టమమ్మా పాపలంటే, తొందరగా రమ్మనమ్మా. నవ్వేది శృతి మాటలకి పల్లవి. శృతి, సంగీత. ఏ పేరు బాగుందమ్మా శృతి? కృతి, సంగీత. ఎందుకు? పాప కోసమా? కృతి బాగుందమ్మా. నేను శృతి కదా, పాపకి కృతి అని ఉంటే చక్కగా ఉంటుంది. శృతి, కృతి, పల్లవి, చరణ్ తమ పేర్లన్నీ కలిసాయి. తమ జీవితమే ఒక చక్కటి రాగం, మధుర సంగీతం అనుకునేది తనలోనే పల్లవి. కానీ ఈయనేంటో మరీ ఇట్లా తయారవుతున్నారు. రోజుకు 4 సార్లన్నా ఈ విధంగా అనుకునేది పల్లవి. నెలలు నిండుతున్నాయి పల్లవికి. గుండె దడదడలాడుతోంది చరణ్కి. ఇంకెన్నాళ్ళు పల్లవితో తన జీవితం?
తలుచుకున్నప్పుడల్లా గుండె బరువు ఎక్కుతోంది. పీడకలలు రాసాగాయి. పల్లవిని ఏ సమయంలో చూసినా ఆ ఆలోచనే వెంటాడేది చరణ్‌ని. తనకు అన్నం పెడుతుంటే ఇంకొన్నాళ్ళకి పల్లవి తనకు అన్నం పెట్టడానికి ఉంటుందా అనిపించేది. పాపని ముద్దాడుతుంటే ఇంకా శృతి తల్లి లేని పిల్ల అవుతుందేమో. తల్లి లేని పిల్ల, తల్లి లేని పిల్ల. దువ్వని జుట్టు, మాసిన గౌను, చిక్కి శల్యమైన శరీరము, దీనంగా చూస్తున్న కళ్ళు. శృతిని ఆ విధంగా ఊహిస్తుంటే భయం వేసేది చరణ్‌కి. భరించలేకపోతున్నాడు. కానీ ఇది జరగబోయే నిజం. అవును. పాపనందుకు ముందే సిద్ధం చేస్తే చిచి ఏం ఆలోచనలు. పల్లవి లేకుండా తను బతకగలడా? ఏం కాదు, పల్లవికి ఏం కాదు. అంత చలాకీగా ఉత్సాహంగా ఉన్న పల్లవికి ఏమవుతుంది? శృతిని కడుపుతో ఉన్నప్పుడు ఎంత నీరసంగా ఎంతగా ఉండేది. పురిట్లో ఎంత కష్టమైంది. అయినా బతకలేదు. ఈసారి ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఏ కంప్లైంట్లు లేవు. తప్పకుండా బతుకుతుంది. ఇంకసలు ఆ సంగతే ఆలోచించకూడదు. భగవంతుడితే భారం అంతా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనుకున్నాడు పదే పదే. పల్లవికి నొప్పులొస్తున్నాయి. ఒక వారం ముందే స్పెషల్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు పల్లవిని చరణ్. అతని హంగామా చూసి నవ్వింది పల్లవి. డాక్టర్లు పరీక్ష చేసి అంతా సవ్యంగానే ఉందన్నారు. శృతి స్కూల్ టైంలో తప్ప మిగతా సమయం అంతా హాస్పిటల్లోనే గడుపుతోంది. అక్కడ నర్సులు శృతిని తెగ ముద్దు చేస్తూ కబుర్లాడేవారు. నీకు తమ్ముడు పుడతాడమ్మా అంటే, చిచి నాకు తమ్ముడొద్దు, చెల్లెలే కావాలనేది. హాస్పిటల్ అంతా తిరిగి పుట్టిన పిల్లల్ని చూసొచ్చి తల్లికి చెప్తూ ఉండేది శృతి. అమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఉండాలమ్మా ఇక్కడ అడిగింది శృతి తల్లిని. నర్సులు జవాబు చెప్పేవాళ్ళు. తమ్ముడు పుట్టేదాకా. తమ్ముడు కాదు చెల్లెలు. సరే చెల్లెలు పుట్టేదాకా నవ్వేవాళ్ళు. ఇంకా ఎప్పుడు పుడుతుంది? దేవుడు ఇవ్వద్దు. ఎప్పుడు ఇస్తాడు? అడుగు దేవుణ్ణి తొందరగా ఇవ్వమని. వాళ్ళ మాటలకు ఒక్క పరుగున దేవుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చేది శృతి. ఏమని దండం పెట్టుకున్నావు? చెల్లెల్ని తొందరగా ఇమ్మని. మా చెల్లెలు పేరేంటో తెలుసా? కృతి. కళ్ళు తిప్పుతూ చిలకలగా మాట్లాడుతున్న శృతిని చూస్తూ ఉండిపోయేది పల్లవి. ఇక్కడికి ఆపుదాం.